పార్టీలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నట్టుగా సిపిఐ నారాయణ ప్రకటించారు. 75 ఏళ్ల వయస్సు నిండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. చండీగఢ్లో జరిగిన సిపిఐ 25వ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు. 75 ఏళ్ల నిండిన వాళ్లకు రిలీవ్ కావాలని నిర్ణయాలు తీసుకున్నట్లుగా నారాయణ పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్ ముందర కార్యదర్శి సభ్యుడిగా ఉండి నిర్మాణ బాధ్యతల్ని చూశారు. అయితే మొన్న చండీగఢ్ జాతీయ మహాసభలో 75 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ రిలీవ్ కావాలనేది ప్రతిపాదన. గత మహాసభలో తీసుకున్న డెసిషన్ కానీ అది సరిగా అమలు కాలేదు. ఈసారి 75 ఏళ్ళు నిండిన వాళ్ళని పార్టీ నాయకత్వ స్థాయి నుంచి పదవి విరమణ చేయించాలని మిగతా రంగాల్లో పనిచేయించుకోవాలని చెప్పని అనుకున్నాం. ఆ ప్రకారం తీవ్రమైన చర్చ జరిగినాయి. మా దగ్గర చర్చ జరిగిన తర్వాత ఒక్కళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వచ్చు, దర్ ఇస్ ఎగ్జామ్షన్. సిపిఎం కేరళ ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా ఒక్కడికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. ఆ ఒక్కడు రాజా ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. అతను మళ్ళీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ పదవి విరమణ చేసిన వాళ్ళల్లో కంట్రోల్ కమిషన్ సభ్యులకి పదవి 75 ఏళ్ళ నిబంధన వర్తించదు. ఎందుకంటే బాగా పనిచేసి సీనియర్గా ఉన్న వాళ్ళు పెడతారు. దేశం మొత్తం మీదుగా అన్ని రాష్ట్రాలలో ఏ సమస్యలు, నిర్మాణ సమస్యలు, రాజకీయ సమస్యలు పార్టీ అంతర్గత నిర్మాణ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దాన్ని సక్రమైన పద్ధతిలో పరిష్కారం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ కంట్రోల్ కమిషన్ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్ ముందర కార్యదర్శి సభ్యుడిగా ఉండి నిర్మాణ బాధ్యతల్ని చూశారు. అయితే మొన్న చండీగఢ్ జాతీయ మహాసభలో 75 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ రిలీవ్ కావాలనేది ప్రతిపాదన. గత మహాసభలో తీసుకున్న డెసిషన్ కానీ అది సరిగా అమలు కాలేదు. ఈసారి 75 ఏళ్ళు నిండిన వాళ్ళని పార్టీ నాయకత్వ స్థాయి నుంచి పదవి విరమణ చేయించాలని మిగతా రంగాల్లో పనిచేయించుకోవాలని చెప్పని అనుకున్నాం. ఆ ప్రకారం తీవ్రమైన చర్చ జరిగినాయి. మా దగ్గర చర్చ జరిగిన తర్వాత ఒక్కళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వచ్చు, దర్ ఇస్ ఎగ్జామ్షన్. సిపిఎం కేరళ ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా ఒక్కడికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. ఆ ఒక్కడు రాజా ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. అతను మళ్ళీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ పదవి విరమణ చేసిన వాళ్ళల్లో కంట్రోల్ కమిషన్ సభ్యులకి పదవి 75 ఏళ్ళ నిబంధన వర్తించదు. ఎందుకంటే బాగా పనిచేసి సీనియర్గా ఉన్న వాళ్ళు పెడతారు. దేశం మొత్తం మీదుగా అన్ని రాష్ట్రాలలో ఏ సమస్యలు, నిర్మాణ సమస్యలు, రాజకీయ సమస్యలు పార్టీ అంతర్గత నిర్మాణ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దాన్ని సక్రమైన పద్ధతిలో పరిష్కారం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ కంట్రోల్ కమిషన్ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్ ముందర కార్యదర్శి సభ్యుడిగా ఉండి నిర్మాణ బాధ్యతల్ని చూశారు. అయితే మొన్న చండీగఢ్ జాతీయ మహాసభలో